మీరు అన్నీ క్రేజీగానే చేస్తారు. లైక్ తింగర్ పనుల్లో మీరు ఎవరికి చెప్పండి. ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. లైక్ మై క్వశ్చన్ అది. క్వశ్చన్ ఏంది? ఏంది నువ్వు చెప్తావా? కొంచెం మంచిగా చెప్పు. నీకు నిజంగా లవ్ ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు. 100కి 100% లేదు. అని ఎందుకు లేదో తెలియదు. అంటారు వాళ్ళు ఏమైనా హాస్పిటల్లో చేసే నర్సులా? ఇంత గాడిలాగా పెరుగున్నావు, సిగ్గులేదు నీకా? ఓ మై గాడ్. ఫారినర్ ని కూడా సిస్టర్ అనే అంట. ఫారినర్స్ కూడా ఆల్ 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 ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్న పిల్లోడు చిన్నపిల్లలు కూడా ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా మంది అయితే ఆంటీని వీడియోలో తీసుకురండి అని చెప్పి అడగతానే ఉన్నారు. మమ్మీని వీడియోలో తీసుకురండి అని చెప్పి అడగతా ఉన్నారు. అందుకే నేనైతే మమ్మీని వీడియోలో తీసుకొచ్చేసాను. పెన్షన్కి వెళ్ళేటప్పుడేమో 66, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడేమో 26. నోరు మూసుకొని పని కానీ. ఓకే, లాస్ట్ వీడియోలో నేనైతే అడిగాను అనమాట మిమ్మల్ని అందరినీ, కొన్ని క్వశ్చన్స్ నాకు వీడియో రూపంలో పెట్టండి, అవి నేను నా మెయిల్ కి ఈ మెయిల్ కి అయితే మెయిల్ చేయండి అని చెప్పాను. అందరూ అయితే క్వశ్చన్స్ పంపించాను. నేనైతే వాటిలో కొన్ని క్రేజీగా ఉండేవి మాత్రం పిక్ చేశాను అనమాట. మరి అంత క్రేజీగా ఏం లేవు, కొన్ని నచ్చాయి, అవి వరకు పిక్ చేశాను అనమాట. వాటికి ఇప్పుడు మా మమ్మీతో కలిసి అయితే ఆన్సర్స్ చెప్పబోతున్నాను. వీడియో మంచిగా ఫస్ట్ ఎవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ ఒక 5 లెక్క పెడతా లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. 1 2 3 4 5 సెకండ్స్ స్కిప్ చేసావు కదా మళ్ళీ. సరే లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్. నా పేరు చక్రధర్ శర్మ. వినిపిస్తుందా? నా పేరు చక్రధర్ శర్మ. చెప్పవాయి. ఏం లేదన్నా, ఏం లేదంటలే. పెట్టు ఆన్ చేయి. వీడియో చాలా ఇష్టం. నేను వీడియోలో చూస్తూ ఉంటా రోజు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తా, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ అన్ని నేనే పెడతాను. థ్యాంక్ యూ. ఈ మధ్య నీ వీడియోలో కంటెంట్ తక్కువైపోతుందన్నా. నా వీడియోలో కంటెంట్ తక్కువ అయిపోతుందంట. పట్టుకో తమ్ముడు, నీకు ఆస్ట్రిచ్ తెలుసా? ఆస్ట్రిచ్ నిప్పుకోడి ఇలా ఉంటది. నిప్పుకోడి ఇంత పెద్ద గుడ్డు పెట్టద్ది. వావ్, ఇంత పెద్ద గుడ్డు. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. పాపం అతనికి ఏం చెప్పాలో తెలియక అలా అని ఉంటాడు. కంటెంట్ అయితే ఏం తక్కువ లేదు, నాకు తెలుస్తుంది కదా. కంటెంట్ లేకపోతే నేను ఆ వీడియో పెట్టినా. నా దగ్గర ఆల్మోస్ట్ ఈ పార్టీకి నేను అప్లోడ్ చేయాలని చెప్పి రెడీ చేసిన వీడియోస్ ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయా? కొంత కనిపించవచ్చు అనిపించచ్చు, తప్పలేదు. నా దగ్గర ఆల్మోస్ట్ 20 to 30 వీడియోస్ ఉన్నాయి అనమాట. అయినా అప్లోడ్ చేశానంటే అప్పుడు అంటారు మీరు ఆ క్వశ్చన్. అవి నాకేంటంటే కొంచెం వీడియోలో ఏదైనా ఫన్ తగ్గింది అనిపించిన వీడియో నేను అప్లోడ్ చేయను. లాంగ్ వీడియోసే 3-4 ఉన్నాయి అప్లోడ్ చేయకుండా ఇంకా ఆడ. అండ్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. అనితో వీడియోలో పెట్టాను. అనితో వీడియో ఏమన్నా కూడా పెట్టినా ఖచ్చితంగా నా వీడియో అయితే నెక్స్ట్ క్యూఆర్లో నా వీడియో ఉన్నాను. ఉండకపోతే మాత్రం మా అమ్మలా, మా అక్కలా, మా నాన్నలా అడ్డమైన కేసులని వేసేస్తాను. అవురా నువ్వు నాకు దమ్కి ఇస్తున్నావు? షేక్ ఆడిస్తాను రా. వీళ్ళ డాడీ చూడాలి ఈ వీడియో. బాగున్నాడు, క్యూట్ గా ఉన్నాడు. బొగ్గలు చూడండి ఎట్ట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇతను ఎవరో మొహంగా పెట్టుకున్నాడు. వెయిట్ లాస్ అవ్వడానికి వీడియో పెట్టాను కదా, అదైతే నాకు యూస్ఫుల్ అవుతుంది. కానీ నా జుట్టు అయితే చూసారు కదా ఊడిపోతుంది. దయచేసి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి బ్రో, ప్లీజ్ బ్రో. ఓకే, వెయిట్ లాస్ వీడియోస్ చేశాను, అవి చాలా మందికి నచ్చాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను కావాలని చెప్పి వీడియోస్లో మీరు నా ఫస్ట్ వీడియోస్లో చూసినట్లయితే ఎంత సన్నగా ఉన్నాను, ఇప్పుడు ఎట్లా ఉన్నానో మీకే తెలుస్తుంది కదా. ఆల్మోస్ట్ 8 kgs అయితే వెయిట్ పెరిగాను. నేను నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవుతారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నేనైతే ఆ సిరీస్ని ఒకసారి అట్లా స్టార్ట్ చేసి చిన్న గ్లిమ్స్ ఇలా స్టార్ట్ చేసి ఒక వీడియో పెట్టి ఆపేసాను. దాన్ని మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేది ఎవరెవరో రియాక్ట్లు కూడా అవుతున్నారు వీడియోస్ మీద. ఐ డోంట్ కేర్, పర్ఫెక్ట్ గా వీడియోస్ చేస్తాను. నేను జిమ్కి వెళ్తాను, నాతో పాటు జిమ్కి రండి. డైలీ ప్రతిరోజు వీడియో పెడతా, ప్రతిరోజు ఒక వీడియో పెడతా. ఫాలో అవ్వండి. దానికి వ్యూస్ రాకపోని ఏది నా సెకండ్ ఛానల్లో పెడతాను, ప్రతిరోజు వీడియో పెడతాను చూడండి. అండ్ హెయిర్ లాస్, అండ్ నువ్వు చెయ్యి ఇట్లా పెట్టుకొని మాట్లాడుతున్నావు కదా, అది నువ్వు కాదు బ్రో, నిజం చెప్తున్నావు కదా. నువ్వు చెయ్యి తీసి మాట్లాడతావు కదా, జుట్టు కలరు అసలు మ్యాటర్ కాదు. నువ్వు ఎలా ఉన్నా నేను ఇప్పుడు మళ్ళీ అంతకు ముందర అయినట్టు డుంబులా మళ్ళీ అయినా నాకే ప్రాబ్లం లేదు. నేను ఇలాగే తిరుగుతా, కాన్ఫిడెంట్ గానే వీడియోలు చేస్తా. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ అనమాట, ఎంత మ్యాటరే కాదు. ఇంకొక 4 years తర్వాత అయినా ఎట్లానో పోతుంది. దాని గురించి అంత దిగులు పడి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కలరు, జుట్టు, పొట్ట, దాని గురించి మనసు మంచిదై ఉండాలి. కానీ ఎస్, మనసు మ్యాటర్ అనమాట. సో నేను నీకు చెప్పదలుచుకునేది ఏంటంటే బ్రో, నువ్వు ఆ జుట్టు అని ఇప్పుడు అంబానీ కొడుకున్నాడు, ఆయన పేరేందో అనంత్ అంబానీ. అది ఆయన వీడియో చూడండి. ఎన్ని కోట్లు లేవు ఆయనకి, కావాలి జుట్టు ఎంతసేపట్లో తీసి పెడతారు కింద జుట్టు పైకి. అది అసలు వాళ్ళకి మ్యాటర్ కాదు బ్రో, అసలు అది మ్యాటరే కాదు. నువ్వు ఇంకీసారి మళ్ళీ Q&A వీడియోకి నువ్వు వస్తావు కదా, ఆ వీడియోలో నువ్వు ఎలా రావాలంటే నీకు మేబీ అది జెనెటికల్గా వచ్చి ఉండొచ్చు,
ఒకవేళ జెనెటికల్గా లేకపోయినా దానికి సంబంధించి నేను రీసెర్చ్ చేసి నీకోసం వీడియో చేస్తాను, పక్కా వీడియో చేస్తాను. అది కూడా ఫాలో అవ్వు బై లక్. దానికి ఒకటి ఉంది, ఐ మీన్ ఒక ఐపీ ఉందన్నమాట. ఐపీ చెప్తాను. ఐపీ కనుక యూస్ చేస్తే మళ్ళీ నీ హెయిర్ రావచ్చు. ఇంకో ట్రీట్మెంట్ కూడా ఉంటుంది దానికి. మన బ్లడ్ లోంచి సీరం తీసి సీరం ఇంజెక్ట్ చేస్తారు. మళ్ళీ దాని ఏదో ట్రీట్మెంట్ కూడా ఏదో పేరు ఉంటుంది. అది కూడా నేను నీకు మొత్తం సజెస్ట్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను, ఫాలో అవ్వండి. ఈసారి Q&Aలో నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర నుంచి క్వశ్చన్ రావాలి, చెయ్యి తీసి రావాలి. ఓకేనా? కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకో బ్రో. జుట్టుదే ఉంది, టెంపరీ థింగ్స్. పర్మనెంట్ ఏంటంటే ఇది. అండ్ నెక్స్ట్, హలో సర్కాస్టిక్ సాయి గారు, లైక్ నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చేసే క్రేజియస్ట్, లైక్ మీరు అన్నీ క్రేజీగానే చేస్తారు, లైక్ తింగర్ పనుల్లో మీరు ఎవరికి చెప్పండి ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. లైక్ మై క్వశ్చన్ అది. అండ్ హనీకి, ఆంటీకి, అందరికీ హాయ్ చెప్పాలని చెప్పండి. మాట్లాడు. క్వశ్చన్ ఏంది? ఏమిరా బాలరాజు? ఒక సెకండ్ సారీ ఒక సెకండ్. క్వశ్చన్ Few moments later. ఆ క్వశ్చన్ వచ్చేసి క్రేజియస్ట్ థింగ్ అంట. నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను అనుకుంటా, ఇంటర్ సెకండ్ ఇయర్ మిడిల్ లో. కాదు, ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వు. ఏంది నువ్వు చెప్తావా? కొంచెం మంచిగా చెప్పు. ఒకటి రెండు కదా, 100 పనులు చేస్తున్నాను. కరోనా టైంలో ఒకరోజు సాటర్డే నైట్ పడుకొని సండే అంతా ఏదో లేచాడా మళ్ళీ పడుకున్నాడా, రోజంతా నిద్రపోతానే ఉన్నాడు. సరే ఎందుకు డిస్టర్బ్ చేయలా. చికెన్ మండే రోజు మార్నింగ్ లేచి సండే కదా అని మా చికెన్ తెచ్చినా అంట ఉదయాన్నే లేచి. రోజంతా నిద్రపోతానే ఉన్నాడు. అవునవును, నాకు కూడా గుర్తుంది. ఏం జరిగిందంటే కరోనా టైంలో శనివారం రాత్రి నిద్రపోయాను. గుర్తుంది నీకదే? శనివారం రోజు రాత్రి నిద్రపోయి ఆదివారం అంతా నిద్రపోతూనే ఉన్నా. నాకు తెలియదు కదా, నేను మండే మార్నింగ్ లేచానంట. నేనేమనుకున్నాను, సండే మార్నింగ్ లేచాను అనుకున్నా. మా చికెన్ తెచ్చానా అని అడిగా. ఏం చేసే ఏమరా చికెన్ అని అమ్మ అడిగింది నన్ను. సాటర్డే నైట్ నిద్రపోయి మండే మార్నింగ్ లేచా. బై ద వే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్వశ్చన్. సారీ, ఈసారి క్వశ్చన్ మాత్రమే ఏంట. అండ్ ఈ బొడ్డోడు అయితే మనం 4 క్వశ్చన్లు అడిగాడు. హాయ్ సార్ అన్న, ఇక్కడ అన్ని ప్లే బటన్స్ వస్తాయి కదన్నా, అన్ని ప్లే బటన్లు ఒక ప్లే బటన్ అయినా మాకు ఇవ్వచ్చు కదన్నా. నీ ప్లే బటన్లు ఉన్నాయి కదా, మాకు ప్లే బటన్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు చిన్నపిల్లడు. నా దగ్గర ఉన్నాయి, నిజంగానే చాలా ప్లే బటన్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. అండ్ నేను ఒకటి ఆల్రెడీ నా సెకండ్ ఛానల్ ఒక వీడియో కూడా పెట్టాను అనమాట. ఇలాగా ప్లే బటన్ ఒకటి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను, ప్లే బటన్ కావాలంటే కామెంట్ చేయండి అని చెప్పాను అనమాట. ఇట్లాగా ఒకటి 22,000 పెట్టి ఆర్డర్ పెట్టాలి దాన్ని. నాకు మళ్ళీ మనీ వేస్ట్ అవుతాయి కదా, వద్దనుకో మళ్ళీ ఎవరు తీసుకోకపోయారు అనుకో, నేను హనీ అమ్మ అందరం వచ్చి మీ ఇంటికి వచ్చి ప్లే బటన్ ఇచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తామని చెప్పాను. అలా చెప్తే అయితే కొంతమంది కామెంట్లు కూడా చేశారు అనమాట. ఒక మహానుభావులు అయితే మీరు మా ఇంటికి రావడం వల్ల ఏంటి మాకు ప్రయోజనం, మళ్ళీ ఒక టైం బొక్క అని పెట్టి ఇంకొక ఆయన అయితే గనిగడ్డ ఇస్తారా మా ఇంటికి వస్తే? మాకేం గనిగడ్డ గెన్సిగడ్డ ఏదో అదే గెన్సిగడ్డ ఏదో వస్తుందా మాకు అని చెప్పి కామెంట్ చేస్తారు. ఇంకొంతమంది అయితే 22,000 ఎందుకు వేస్ట్ చేస్తావు అది అని అన్నారు. సో ఆ దెబ్బతో నేనైతే ఆగిపోయాను. మీకు స్టిల్ దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే కామెంట్ చేయండి. నేను ఆర్డర్ చేసి మీ ఇంటికి వచ్చి మరీ ఇచ్చి వెళ్తాను. గెలిచిన వాళ్ళకి కామెంట్ అయితే చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, బుడ్డోడు అడిగిన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సరే అన్న, నీకు నిజంగా లవర్ ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు. 100కి 100% లేదు అని. ఎందుకు లేదో తెలీదు. నిజంగా లేదురా బాబు, నాకు నిజంగా లవర్ లేదురా బాబు, మీరు నమ్మనరా బాబు నన్ను. ఎట్లా చెప్పాలి, ఎట్లా నమ్మి అలా? ఫస్ట్ ఎందుకు లేదంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్పినాను. మీరు ఆ ఫోటో చూస్తే ఆ ఫోటోలో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. వీడియో వేస్తాను మీకోసం, వీడియోస్ చూడండి. ఆ వీడియోలో చూస్తే మీకు ఎలా ఉన్నాను చెప్పండి. కొంతసేపు మీకు టైం పడుతుంది కదా, అది అమ్మాయి అబ్బాయి తెలుసుకోవడానికి. అది నేనే అట్టుండేవాడిని అప్పట్లో. నువ్వు ఒక అమ్మాయిగా ఊహించుకో. ఒకవేళ అమ్మాయి వీడియో చూస్తుంటే మై డియర్ ఆల్రెడీ అట్లాంటి అబ్బాయి నీకు నచ్చుతాడా చెప్పండి. అప్పట్లో నా మైండ్ ఎట్టుండేదంటే అమ్మాయిలకి అందంగా ఉండే అబ్బాయిలే నచ్చుతారేమో అని చెప్పి ఒక మైండ్లో ఉండేవాడిని. కానీ నాకు ఇప్పుడు తెలిసింది అందంగా ఉండే అబ్బాయిలు నచ్చరు, అమ్మాయిలకి మంచోడైతేనే నచ్చుతారని. వాళ్ళ మంచి మనసుని ఈ మధ్య అర్థం చేసుకున్నాను నేను కూడా. మా అమ్మే చెప్పింది నాకు కూడా, అది హితబోధ చేసింది. ఒకరోజు కూర్చోబెట్టి అందంగా ఉన్నోళ్ళు కాదు నచ్చేది, తెల్లగా ఉంటేనో పొడవుగా ఉంటేనో డబ్బులు ఎక్కువ ఉంటేనే నచ్చరు అమ్మాయిలకి. అట్లా నచ్చేవాళ్ళు ఉంటారు 10%, 90% వాళ్ళకి మంచోళ్ళు, మంచిగా ఉండి మంచిగా మాట్లాడి మంచిగా నడుచుకునే వాళ్ళు అంటేనే ఇష్టపడతారని మా అమ్మ చెప్పింది. అది మరి రీసెంట్గా తెలిసింది మనకి. ఏం చేద్దాం చెప్పండి. కాలేజ్ అయిపోయా, ఇంటర్ అయిపోయా, 10th అయిపోయా, అన్ని అయిపోయా, ఇంటికి వచ్చి. నీ మంత్లీ ఇన్కమ్ లో నీకు ఎంత జీతం వస్తుందన్నా? ఆ జీతంలో నాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదన్నా. జీతంలో నీకు కొంచెం ఇవ్వచ్చు కదా అని దాన్ని పక్కన పెడితే నాకు ఎంత జీతం వస్తుంది, అసలు నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, ఇదంతా లాస్ట్లో చెప్తాను. వెయిట్ చేయండి, ఓకే? చెప్తా. దీనికి సంబంధించి చాలా పెద్ద మ్యాటర్ చెప్పాలా, చెప్తా. నువ్వు బయట పబ్లిక్ లో ఎందుకన్నా అంత హెచ్చులు చేస్తా? అసలు మెయిన్ మ్యాటర్ చెప్పాలంటే అది ఎచ్చులు కాదు, నేను ఏది కావాలని చేయను అనమాట. నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగ ఉండడమే ఇష్టం అనమాట. ఫర్ సపోజ్ అమ్మ కూడా నాతో అంటా ఉంటుంది, నేనేమంటుంటాను, పిల్లకాయలు, ఇంకా కొన్ని పదాలు ఏంటి మావి, ఎచ్చులు, మందల, ఎచ్చులు, మందల, ఇట్లాంటి పదాలు వాడకరా, స్టైలు, ఇంకా ఇట్లాగా
మ్యాటరు అట్లా వాడొచ్చు కదా పదాలు బదులు అని అంటుంటది. కానీ అక్కడ నాకు నచ్చదు అనమాట. నాకు వచ్చేస్తుంది అంతే, అట్టే పెట్టేస్తా, ఎడిటింగ్ కూడా చేయను పెద్దగా ఏమి. ఇంకొంతమంది అంటుంటారు హనీతో స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తుంటాం అని. కొంతమంది వాళ్ళు పట్టించుకొని నేను బేసిక్గా నేను చెప్తున్నా జనరల్గా మీకు. నేను జనరల్ స్క్రిప్టెడ్ అంటే హనీకి 3 years ఏజ్, హనీతో ఏమి స్క్రిప్టెడ్ చేస్తాను చెప్పండి. మా అమ్మని అడిగి మా అమ్మ 100 టేకులు చేయాలి ఏదైనా ఫర్ సపోజ్ ప్రమోషన్ వీడియో. అసలు నా ఛానల్లో ప్రమోషన్ వీడియో పెట్టి ఎన్ని రోజులు అయింది చాలా దగ్గర నెల అవుతుంది. ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. ఎందుకు నాయన మళ్ళీ నాకేంటంటే కామెంట్ని పట్టించుకోను, కానీ దాన్ని వేరే వాళ్ళు చూసి మళ్ళీ నన్ను తప్పుగా అనుకుంటారని ఒక భావంతో ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. ఈ రెండింగ్లోనే యూట్యూబర్స్ కూడా ప్రమోషన్స్ ఎక్కువ వచ్చేది. చేయమంటే చేసుకోమంటే చేస్తా, కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాలే. అండ్ ఇంకా ఏదో చెప్పబోతున్నాను నేను హెచ్చులు. ఇంక హెచ్చుల మ్యాటర్కి వస్తే ఏంటంటే అవి హెచ్చులు కాదు ఫ్రెండ్స్, అది నేను ఉండడం అంతే. నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను అనమాట. అది నాకు ఇష్టం అలా ఉండడం. బుడ్డక్క కూడా మనల్ని క్వశ్చన్ అడిగింది అనమాట, చూడండి. హాయ్ తమ్ముడు, అందరూ యూఎస్కి వెళ్తున్నారు కదా, నీకు ఛాన్స్ వస్తే యూఎస్లో చదువుకోవడానికి వెళ్తావా? నో. నా ఆన్సర్ వచ్చి నో. ఎందుకు నో అనేది చెప్తా వినండి. నాకు నా ఊరంటే ఇష్టం, నా ఇల్లు అంటే ఇష్టం, అమ్మ చేసే వంట అంటే ఇష్టం. సో నేను వీటిని ఏది వదిలి నేను వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళను కూడా. అయినా ఇప్పుడు కామన్ అయిపోయింది కదా యూఎస్ వెళ్ళిపోవడం. కొంతమంది కొన్ని అవసరాలు ఉంటాయి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వెళ్తారు. అవసరాలంటే మనీ కదా కావాలి కదా. ఈ జనరేషన్తో మా లైఫ్ మారిపోవాలా అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండి కూడా మార్చుకోవచ్చు కదా అని చెప్పి నేను అనుకుంటాను, ఇక్కడ ఉండే మారుస్తాను. అదనమాట మ్యాటరు. నేను వెళ్ళలేను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. మా అమ్మ వెళ్ళలేదు నుంచి హైదరాబాద్ పోయి ఒక ట్రిప్ పోయి వస్తానంటే పంపి. అట్లుంటది మనతోని. మా అమ్మ దయ వల్ల వెంకటేశ్వర స్వామి కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పించాడు. మనం చేసే వర్క్కైనా పోయి రావచ్చు అనుకుంటే అది కూడా లే. చాలా మంది నన్ను అడుగుతున్నారు. మరి అది నేను కోరుకున్నాను స్వామిని అట్లా కావాలని. నేను కోరుకున్నాను బయట పోయి తిరగాలని, నా కోరిక తీర్చలేదు ఆయన. ముందు నాకు తీర్చాలని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మన ఫేవరెట్ లొకేషన్కి అయితే వచ్చి కూర్చున్నాం అనమాట మొత్తానికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తమ్ముడు నీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? వయసు అయిపోతుంది కదా. వయసు అయిపోయింది ఏందా? నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, నేనైతే నా వయసు ఇంకా అవ్వాల. నువ్వు చెప్పదలుచుకున్నది ఏందో చెప్పు. నేను నా పెళ్ళి ఎప్పుడైనా కదా, హనీ పెళ్ళి అయిన వెంటనే తర్వాతే, హనీకి పెళ్లి చేసిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటా. హాయ్, నా పేరు వైష్ణవి ఫ్రమ్ బెంగళూరు. డైలీ నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసాను అనుకో, నెక్స్ట్ మినిట్ నోటిఫికేషన్ వచ్చిన తక్షణ ఫస్ట్ చేసే పని నీ వీడియో చూడడం. ఇప్పుడు ఎప్పుడు 24/7 కాదు, ఎప్పుడు ఫోన్ పెట్టి యూట్యూబ్ చేసాను అనుకో, నా సర్చ్ అప్పుడు అన్ని సర్కస్టిక్ సై ఎత్తింది. మమ్మీ ఎందుకు వాళ్ళు మాత్రం చూస్తారు, వేరే అండ్ ఈ సిస్టర్ అడిగిన క్వశ్చన్కి అయితే నేనైతే ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. ఏం సక్రంగా మాట్లాడలేదు. సారీ, అంటే వాళ్ళు అలా అడిగింది కదా, నేను కూడా అలా చెప్దాం అని చెప్పి స్టైల్ ఇట్లా పెట్టి ఇట్లా అనింది కదా. అమ్మాయి అంటే చిన్నపిల్లలే కానీ. చిన్నపిల్ల, ఓకే, నేను చిన్నపిల్ల ఉన్నాయి కదమ్మా, వద్దులే. అండ్ పాప అడిగిన క్వశ్చన్ వచ్చేసి నాకు అర్థం కాలేదనమాట, ఎందుకంటే పాప ఇట్లా అడిగింది. సో అండ్ నేను చేసిన క్రేజియస్ట్ థింగ్ వచ్చేసి చాలా చేశాను. ఇందాకే మా అమ్మ కూడా ఒకటి చెప్పింది కదా, ఇంకా ఆమెని ఒకటి గురించి చెప్తే బాగోదు కాబట్టి వేరే క్వశ్చన్ చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ సర్కస్టిక్ అన్న, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? మమ్మీ గారు ఎలా ఉన్నారు? హనీ పాప ఎలా ఉంది? అండ్ నా పేరు శివసాయి రెడ్డి, నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి. సో నేను రెగ్యులర్గా నీ వీడియోస్ చూస్తూ ఉంటా. అండ్ నీ వీడియోస్ అప్లోడ్ చేశాక నాకు ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్గా నీ వీడియోస్ చూసేస్తాను. అండ్ నేను ఎప్పుడైనా అంటే కొంచెం వర్క్ ప్రెషర్లో ఉన్న అలాగా స్ట్రెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే నీ వీడియోస్ నాకు ఆ స్ట్రెస్ అన్ని మర్చిపోవడానికి చాలా బాగుంటాయి. అండ్ నా క్వశ్చన్ నా దగ్గర ఒకే ఒక క్వశ్చన్ ఉంది నేను అడగడానికి. ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా లేదా? అయ్యో, దట్స్ ఇట్. ఒకటే ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నీ మాట్లాడి నాకు ఇప్పుడు చాలా ఇన్స్టెంట్ మోటివేషన్ ఇచ్చాయి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే బాద్ మే కరెంగే 2030 February 30. 2030 February 30 వచ్చే, నువ్వు కూడా వచ్చే, నిన్ను పిలుస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఈ బ్రదర్ అయితే అడిగాడు అనమాట, బాగున్నాడు. హాయ్, బాగున్నా? థ్యాంక్ యూ బ్రో, పెట్టే. క్రేజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాకు
ఎప్పటి నుంచి ఒక డౌట్, నువ్వు అందరు లేడీస్ని అందరిని సిస్టర్ సిస్టర్ అంటారు, వాళ్ళు ఏమైనా హాస్పిటల్లో చేసే నర్సులా? ఇంత గాడిలాగా పెరుగున్నావు, సిగ్గులేదు నీకా? Oh my god. ఇమోషనల్ డ్యామేజ్. భలే అడిగాడు కదా. గాలిలాగా పెరిగావా? గాలి కాదు, గాడిదంట. గాడిదలా పెరిగావు అంటున్నాడు. అయ్యో. ఈ పిల్లోడు ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అందరినీ సిస్టర్ సిస్టర్ అంటున్నాను, వాళ్ళు ఏమో హాస్పిటల్లో నర్సులా అని అడుగుతున్నాడు. అది ఏం చేయమంటారు చెప్పండి? అది రెస్పెక్ట్ బ్రో, అందరినీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను. అందుకే నేను ఫారినర్ని కూడా సిస్టర్ అనే అంట. ఫారినర్స్ కూడా ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్న పిల్లోడు. చిన్నపిల్లలు చూడు చిన్నపిల్లలు కూడా ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. హలో సారీ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అంటే మన బ్రదర్ అయితే చిట్టి బ్రదర్ అయితే అడుగుతున్నాడు. అన్న నిన్ను ఎప్పుడన్నా మీట్ అవ్వాలా? ఎలాగా? కుదిరితే మీ ఇంటి అడ్రస్ పెట్టరు. నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాడు అంట బ్రదర్ అయితే. కుదిరితే అడ్రస్ పెట్టమన్నాడు. నేను చాలా సార్లు ట్రై చేశాను ఇలా మీటప్ లాగా ఏమైనా ప్లాన్ చేద్దామా అంటే అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి కలుద్దామా అని చెప్పి. కానీ ఏంటంటే ఇప్పుడు నేను పెట్టాను అనుకో, ఎట్లా చెప్పాలి? నేను చాలా వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలా, వచ్చిన వాళ్ళందరినీ కలవాలా, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడాలని అనే ఒక ప్లాన్తో అయితే పెడదాం అనుకున్నా. కానీ నేను ఎన్ని విధాలుగా ప్లాన్ చేసినా కానీ అది పోస్ట్ పోన్ అవుతానే ఉంది. కానీ పెడతా ఖచ్చితంగా, అందరం ఒక దగ్గర కలుద్దాం. కానీ అందరూ ఎక్కువ మంది ఎక్కడ ఉంటారో తెలిస్తే అది ఒకటే దగ్గర పెట్టుకుని ఇంకా తర్వాత ఆపేద్దాం. ఏందో ఒక్కో దగ్గర ఒక్కోసారి పెట్టుకుంటా పోయేది కాకుండా ఒకటేసారి అందరు కలుద్దాం. హనీ, నేను, మమ్మీ, బేబమ్మ అందరం వస్తాం, అందరు కలుద్దాం. మీరు అందరు రండి, గిఫ్ట్లు తీసుకొని రండి. గిఫ్ట్లు వద్దులే, గిఫ్ట్ అట్లాంటివి ఏం తేవద్దు, ఒట్టి చేతులతో రండి, కలిసి వెళ్ళిపోండి. చాలా సెకలు ఉన్నారా నీలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నీ వీడియో నేను చూస్తే నీకు డబ్బులు వస్తాయి, మరి మాకే వస్తుంది, మర్యాదగా చెప్పు, లేకపోతే చాలా మర్యాదగా అడిగాడు. మనం కూడా మర్యాదగా చెప్దాము. మీరు నా వీడియో చూస్తే నాకు మనీ వస్తాయి. ఎస్ కరెక్టే, ఎందుకంటే నేను పడే కష్టానికి అది నాకు వచ్చే రివార్డ్ లాంటిది. పేమెంట్ అనేది పడ్డ కష్టానికి ఫలితం. అండ్ మీకేం వస్తుందంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్, పండగ. అది మ్యాటర్. రివర్స్లో మీకు వచ్చేది ఏంటంటే ఒక చిన్న థెరపీ లాంటిది, ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఒక నవ్వు, ఒక చిన్న స్మైల్. బై మిస్టేక్ ఫర్ పార్ట్ నవ్వేస్తుంటారులే. నవ్వుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ చేయండి. సాయి అన్న, నా పేరు గిరీష్, నేను గుంటూరులో ఉంటాను. నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. సో నీకు యూట్యూబ్ నుంచి కానీ పెయిడ్ ప్రమోషన్స్ నుంచి కానీ ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్తాను ప్లీజ్. బాయ్. నా యూట్యూబ్ నుంచి ఎంత వస్తాయి, నాకు ప్రమోషన్స్ నుంచి ఎంత వస్తాయి? ఆల్మోస్ట్ ఎంత మంది అడిగారు తెలుసా ఆ క్వశ్చన్. ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకైతే అర్థం కావట్లేదు. నా యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఎట్లా చెప్పాలి? అది నేను వీడియోస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయమన్నమాట. నేను డే బై డే డైలీ లాంగ్ వీడియోస్ పెడితే ఇప్పుడు ఈ లాంగ్ వీడియోకి లాస్ట్ లాంగ్ వీడియోకి దాని ముందర వీడియోకి ఎంత డిఫరెన్స్, ఎంత గ్యాప్ ఉంది? 1 వీక్ గ్యాప్ ఉందన్నమాట. సో ఏంటంటే ఒక్కోసారి 10 రోజులకు ఒకసారి పెడతాను, ఒక్కోసారి అయితే 2 రోజులకు ఒకసారి పెడతాను. నేను ఖాళీగా ఉంటే అసలు ఖాళీగా ఉన్నా అంతే, వారానికి ఒకసారి పెడతాను. ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు కదా. సో అందుకని కొంచెం లేట్ అవుతుంటాయి వీడియోస్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. వీడియోస్ ఎక్కువ పెడితే ఒకలాగా వస్తాయి, వీడియోస్ పెట్టకపోతే తక్కువ వస్తాయి. షార్ట్స్ కంటే మనీ రావు, పెద్దగా లైట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు మన తమ్ముడు అడిగిన క్వశ్చన్ నా దగ్గరే ఆన్సర్ లేదు, ఎలా చెప్పాలి? మా అమ్మకే అర్థం కాదు. ఏంద్రా అంటది మా అమ్మ ఒక్కోసారి చూసి డబ్బులు. అది మన చేతుల్లో ఉండేది కాదు బ్రో. యూట్యూబ్ ఇన్కమ్ అనేది అప్రాక్సిమేట్గా వేసుకుంటే వస్తాయి బ్రో, సరిపడా వస్తాయి, అంతే కదా. కష్టానికి తగిన ప్రతిఫలం, కష్టానికి తగ్గ ఫలితం పక్కా వస్తుంది. మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్ ఫ్రీయే కదా, అందరు ట్రై చేయండి. వర్కౌట్ అయితే మీకు వస్తాయి అంతే. అందరికి ఫ్రీ, ఓపెన్ ప్లాట్ఫామ్ కదా యూట్యూబ్. ఎవరైనా క్రియేటర్స్ అసలు మన చేతిలో ఉండే ఒక అద్భుత అసలు అదొక సూపర్ పవర్ అసలు యూట్యూబ్ అనేది. మీకు ఫేమ్ బయటకు వెళ్తే గుర్తుపడతారు. అండ్ హ్యాపీ, అసలు మీకు ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది తెలుసా. అందరు గుర్తుపడతారు. ఏదైనా షాప్కి వెళ్తే ఫ్రీగా కూడా చేస్తున్నారు నాకు తెలిసి ఈ మధ్య. ఫ్రీగా సామాన్లు కూడా ఇచ్చారు మొన్న. సో అట్లాగా యూట్యూబ్ని యూస్ చేసుకోండి. అందరికీ ఫ్రీయే కదా, అందరికీ ఓపెన్ అది, అందరూ యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అన్న మీ వీడియోస్ బాగుంటాయి, మీ కెమెరామ్యాన్ ఎవరైనా కనిపిస్తుంది వీడియోలో? ఇప్పుడు మ్యాటర్కి వస్తే కెమెరామ్యాన్ ఎప్పుడు కెమెరాలో ఎట్లా కనిపిస్తారు చెప్పండి? ఎందుకంటే కెమెరామ్యాన్ ఎందుకు అంటారు? ఆయన కెమెరామ్యాన్ కాబట్టి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. నా కెమెరా వచ్చేసి ఆటో ట్రాకింగ్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పి, నేను ఎట్ట తిరిగితే అట్ట తిరగద్దు అనమాట. నా కెమెరా కూడా అది ఆటో ట్రాకింగ్ ఉంటుంది దాంట్లో. మీరు కూడా కావాలంటే లింక్ ఇస్తా, కొనుక్కోండి. అదేమైనా ప్రమోషన్ కాదు, నేను కొనుక్కున్నాను అనమాట. యూఎస్ నుంచి తెప్పించుకున్నాను. సెల్ఫ్ గింబుల్ అనమాట. కొన్నిసార్లు అమ్మ తీస్తుంది, కొన్నిసార్లు బేబమ్మ కూడా తీస్తుంది వీడియోస్. ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటే సరిపోద్ది, మిగతా అంతా అదే ఫోకస్ చేసుకుంటుంది, నేను సెంటర్లో ఉండేటట్టుగా అంతా. అండ్ సమ్ టైమ్స్ ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో ఉంటే మా సిస్టర్ తీస్తుంటుంది, అంతే. మెయిన్ కెమెరామెన్ ఎవరంటే ఆ కెమెరానే. మీరు కొనుక్కోండి, ఎవరైనా క్రియేటర్స్ బాగా యూజ్ అవుతుంది. ఈ బుడ్డోడు మళ్ళీ వచ్చాడు. ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో,
చేస్తా. వీడు నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఆ రోజు వినాయక చవితి రోజు మన ఇంట్లో అమ్మాయిలు కొంతమంది వచ్చారు చూడు, ఓహో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి అంటే నేను ఆ వీడియో వేస్తా చూడండి. ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. చేస్తా. వాడు నన్ను అలా ఎక్కిరిస్తున్నాడు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ సాయి గారు, మీ ఛానల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీ వీడియోస్ చూస్తే ఇన్స్టెంట్ స్మైల్ వస్తుంది. సో ఐ లవ్ యువర్ వీడియోస్ అలాట్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు లైఫ్లో ఫేస్ చేసిన ద బెస్ట్ ఆక్వర్డ్ మూమెంట్ ఏంటో చెప్పండి. ద బెస్ట్ ఆక్వర్డ్ మూమెంట్ అంటే ఆక్వర్డ్, ఎస్. నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వినాయక చవితికి ఉట్టి కొట్టడానికి వెళ్ళా. ఉట్టి కొట్టడానికి వెళ్తే ఏమైందంటే రంగులు నీళ్లు కొడతా ఉన్నారు కదా, ఉట్టి కొట్టడానికి కర్ర పైకి ఎత్తంగానే మా ఫ్రెండ్ పిత్రేగాడు నా డ్రాయర్ లాగేసాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎట్లాగో అండర్వేర్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఆ టైంలో లిటరల్లీ నా చుట్టూ 100 మంది పైనే ఉన్నారు. అక్కడ ఒక సైడ్ నీళ్లు కొడతా ఉన్నారు, ఇంకొక సైడ్ నేను చేతిలో ఉట్టి కర్ర ఉంది. వాళ్ళు కొట్టే ఫోర్స్ కి నీళ్లు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అనమాట. వెనక కొడుతుంటే ఈపు మీద వాతలు రేగుతున్నాయి. ఆ ఊపులో వాడు చెప్పులు లాగే నా డ్రాయర్ లాగేసాడు. ఆ దెబ్బకి వారం రోజులు వీధిలోకి రాలే నేను. స్కూల్కి కూడా వెళ్ళలేదు కదా అప్పుడు. ఎస్, స్కూల్కి కూడా వెళ్ళాలా. కాలేజ్ మా ఇంటర్ కాలేజ్కి కూడా వెళ్ళాలా. ఆ దెబ్బకి ఇంటర్లో ఉన్నప్పుడు అంతమంది మధ్యలో డ్రాయర్లు అయితే ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని మించి నాకు కూడా మూమెంట్ భూమి మీద ఇంకెవరికైనా జరగద్దే. నాకు తెలీదమ్మా. ఊహించుకుంటే ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది. చే అందుకే ఆ దెబ్బకి ఆ వీధిలోకి వెళ్ళాలి నేను ఇప్పుడు దాకా. నెక్స్ట్ క్వశ్చన్. యూట్యూబ్ లో వచ్చే రెవెన్యూతో మొత్తం ఏం చేయాలనుకుంటున్నాను భవిష్యత్తులో? మన జితేంద్ర అన్న అనమాట క్వశ్చన్ అడిగాడు. ఈ అన్న నాకు తెలిసిన ఆయనే. అండ్ ఇప్పుడు అన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి, భవిష్యత్తులో యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో ఏం చేయాలనుకుంటున్నావు అన్న? ఇప్పుడు ప్రెసెంట్ మనకి వస్తుంది కానీ ఇన్కమ్, కానీ అది భవిష్యత్తులో ఏదో చేసే అంత భయంకరంగా అయితే రావట్లేదు. అలా వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అలా వచ్చేదాకా నేను కంటిన్యూ చేస్తాను, ఇలాగే కంటిన్యూ అవుతాను. మీ చేతుల్లో ఉంది అది. నా చేతుల్లో ఉండేది ఏంటంటే నేను చేయడం, కష్టపడడం వరకే. దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్లేదంతా మీరు చూసేవాళ్ళు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఏ రోజు ఎలాంటి యాపుల జోలికి వెళ్ళను, ఎప్పుడు ఒకరిని తక్కువ చేసి మాట్లాడను, ఎవరిని కిండల్ చేయను, తప్పుగా మాట్లాడను, మంచిగా కంటెంట్ చేస్తా, అందరిని నవ్విస్తా. అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడగతానే ఉంటా కానీ చేసేవాళ్ళు వరకే చేస్తారు. చేసేవాళ్ళు నేను అడగకపోయినా చేస్తారు. చేయకూడదు అని అనుకున్న వాళ్ళు ఎప్పటికీ చేయరు. కానీ ఈ వీడియో ఇన్నిసార్లు అడుగుతున్నా కాబట్టి ఇప్పుడు చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఒకవేళ అంత డబ్బులు వస్తే నాకు ఏం చేస్తావు అని అడిగారు కదా. నాకు ఒక మహేంద్ర థార్ నా ఫేవరెట్ కారు, అండ్ ఒక 10 ఎకరాల పొలం, 10 ఎకరాల పొలంలో ఒక 1 ఏకర్లో ఒక ఇల్లు కట్టుకొని ఫామ్ హౌస్ లాగా ఒక 20 ఆవులు తీసుకొచ్చి ఆ ఫామ్ హౌస్ లో పెట్టి, 20 ఆవులు, ఒక జర్మన్ షెపర్డ్ నా ఫేవరెట్ బ్రీడ్ డాగ్ అనమాట అది. దాన్ని తీసుకొని మహేంద్ర థార్ కార్ వేసుకొని నా పక్క సీట్లో నా జర్మన్ షెపర్డ్, నేను ఫామ్ హౌస్కి రాగానే నా ఆవులు, ఇంట్లో మమ్మీ, ఇంకా మా చిట్టి తల్లి హనీ పాప ఆవు పాలు తెప్పించి హనీ పాపకి తాపిచ్చేస్తాను. ఎస్, ఆవు పాలే. ఇట్రా ఏంటి ఇందాక ఒక ఎక్స్ప్రెషన్ పెట్టావు, ఇట్రా. ఇదిగో మిగతా పాలు మొత్తం, ఇదిగో కొన్ని పాలు హనీకి దాపిస్తాను, మిగతా ఆవు పాలు మొత్తం ఏం హనీ, ఆవు పాలు లేకే కదా తాగాల్సిందే. సారీ హనీ, కూల్ తట్టుకో. నా డ్రైర్లో వేస్తాడంట. అమ్మో సారీ హనీ, సారీ. అండ్ అదనమాట మ్యాటరు. అలా మిగిలిపోయిన పాలు అనకూడదులే, పాలు గుళ్ళకి వాటికి అభిషేకాలకి ఇచ్చేస్తా. అలా హ్యాపీగా నా లైఫ్ని ఇంకా మిగతా 100 ఏళ్ళు అలా బతికేద్దాం అనుకుంటున్నాను. మిగతా 9 ఎకరాలని ఫార్మింగ్ చేస్తాను అనమాట. అది అలా బ్రతికేద్దాం అనుకుంటున్నా అంతే. నేనేదో ఇట్లా అందరికీ దానాలు చేసేస్తాను, త్యాగాలు చేసేస్తాను అని చెప్పను. ఇస్తా. అతికి మించిన దానం ఏదో అంటారు కదా, అతికి మించిన దానం చేయకూడదండి. మనం హ్యాపీగా ఉండాలా, ఆ తర్వాత మిగిలిన దానం చేయాలంతే. నా మనసులో ఉండింది అది. నేను అది నాకు కావాల్సినంత వరకు నేను సెట్ చేసుకున్న తర్వాత మిగతా డబ్బులు ఎట్లానో ఇస్తా, అంతే కదా. అండ్ ఇంకా చాలా అంటే చాలా వచ్చున్నాయి. ఏం మరి నీకు మామయ్య అంటే ఇష్టం, అమ్మమ్మ అంటే ఇష్టం? అందరినీ సాటిస్ఫై చేయాలి. లాస్ట్ కి ఎవరమ్మా సమన్యాయం చేస్తుంది. లాస్ట్ కి బుడ్డక్ కన్నా కూడా ఇష్టమే అంటది. ఇప్పుడు చూడు, బుడ్డకి ఇష్టమా మామయ్య ఇష్టం అని? అందరి ఇష్టం. డోరేమోన్ ఇష్టమా మామయ్య ఇష్టమా? అందరి ఇష్టమే. మమ్మీ అంటే ఇష్టం. ఎవరు అడిగారు ఇప్పుడు అది అడగమని నిన్న? ఎవరు? మమ్మీ. అది అట్లుంటది హనీతోని. అది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ బాగా రోస్ట్ చేసేదానికి లైక్ షేర్ అంత పెట్టున్నావునా లాస్ట్లో. ఇప్పుడు ఇది కూడా పెడతా, పెట్టుకో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు ఏంటి ఏదో అన్నావు, చెప్పు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది కూడా పెడతా.
ఉంటా బాయ్.